వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సీఎం రేవంత్ రెడ్డి పట్టిందల్లా బంగారం అవుతుంది. గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణ పేరు విశ్వవ్యాప్తంగా మారుమోగిపోయింది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రైజింగ్ స్టార్గా మారిపోయారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు, మెస్సీ టూర్ సక్సెస్ తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. అటు స్థానిక ఎలక్షన్స్లో హస్తం హవా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఆయనకు తిరుగులేదనే చర్చ స్టార్ట్ అయింది. రాహుల్కు రేవంత్కు మధ్య గ్యాప్ పెరిగిందని, విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు లైట్ తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్కు మెస్సీ వచ్చిన సందర్భంగా రాహుల్ రావడం, ఇద్దరూ కలిసి ఒకే కారులో జర్నీ చేయడం, మర్నాడు ఒకే ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లడంతో విమర్శలకు చెక్ పెట్టినట్లుగా అయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో పాజిటివిటీ క్రమంగా పెరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాలు పాలనలో స్పీడ్ని పెంచేశారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వచ్చాక వర్కింగ్ సీఎం అనే ఇమేజ్ని సంపాదించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డిసిప్లిన్, అధికారులతో నేరుగా సమీక్షలు, ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులపై ఫోకస్ పెట్టారు. రేవంత్ పాలనలో మార్పు కనిపిస్తుందనే ప్రజల్లో ఓ అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ప్రోటోకాల్కి అతుక్కుపోకుండా ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. సమస్యలు వింటూ వెంటనే రియాక్ట్ అవుతున్నారు. రేవంత్కు యూత్లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువ, ప్రజల్లో చొచ్చుకొని వెళ్తారు. రేవంత్కి యూత్లోనే కాదు, మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే, ప్రజల్లో చొచ్చుకుని వెళ్తారు. అదే ఆయన స్టైల్ కూడా. అందుకే తెలంగాణ సమాజం ఆయన్ను సీఎం సీటుపై కూర్చోబెట్టింది. కాంగ్రెస్లో సీనియర్ నేతలు ఉన్న ప్రజలు రేవంత్ వైపే చూశారు. రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ వరుస విజయాలను సాధిస్తోంది. ముందుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ గెలుపుతో ఆయన మైలేజ్ అమాంతం పెరిగిపోయింది. 25,000 మెజారిటీ విజయం సాధించడంతో హస్తం పార్టీలో తిరుగులేని లీడర్గా ఎదిగారు. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. నెగిటివ్ ప్రచారాన్ని తిప్పుకొడుతున్నారు రేవంత్ రెడ్డి. ప్రజల ముందు అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ సరికొత్త రాజకీయ నాయకుడిగా అవతరిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో పాజిటివిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంచలనాత్మక నిర్ణయాలతో, ఫీల్డ్లో పాజిటివ్ ఫలితాలతో ప్రజలు, యువతలో విశ్వాసాన్ని పెంచుతున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిపై పెరుగుతున్న ఈ పాజిటివిటీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.